నా పేరు లోపముద్ర. హరికథ చెప్పడానికి నేను వచ్చాను. పెద్దగా వినండి సర్వజ్ఞులారా, ఇది రాముడి కథ కాదు, కృష్ణుడి కథ కాదు, ఒక అశుభకారి జీవి కథ. అనాఫిలస్ అనే దోమ కథ. ఎక్కడో దండకారణ్యంలో కాదు, నగరంలో పెరుగుతున్న చెత్త కుప్పలలో నిలిచిన నీటిలో జన్మించిన పెద్దగా కనిపించే రాక్షసుడు ప్లాస్మోడియం పేరుతో. ఎప్పుడైతే మనుషులు కడుకొని ఉంటారో ఈ దోమ వచ్చి కుట్టేరా, నసామి రంగ దోమ వచ్చి కుట్టేరా, ప్లాస్మోడియం ని వదిలేరా, నసామి రంగ ప్లాస్మోడియం ని వదిలేరా. ఇప్పుడు ఇది మీ లివర్ లోకి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఆటలు ఆడి పాటలు పాడి, ఆటలు ఆడి పాటలు పాడి టెంటు వేసి కూర్చుండేరా, నసామి రంగ లివర్ లో కూర్చుండేరా. కొన్ని రోజులకి దానికి బోరు పట్టింది. బోరు కొట్టి బోరు కొట్టి బోరు కొట్టి బోరు కొట్టి బ్లడ్ లోకి ప్రవేశించారా, నసామి రంగ బ్లడ్ లోకి ప్రవేశించారా. ఆర్బీసీ పై దండయాత్ర చేసి, ఆర్బీసీ పై దండయాత్ర చేసి అల్లకల్లోలం చేసేరా. ఎప్పుడైతే ఇదంతా జరుగుతూ ఉంటుందో మనిషికి జ్వరము వచ్చి చెమటలు పట్టి, జ్వరము వచ్చి చెమటలు పట్టి చల్లికి వణికేరా, నసామి రంగ చల్లికి వణికేరా. ఇదంతా ప్లాస్మోడియం యొక్క నాటకం. అనుకోకుండా వచ్చి మనిషిని పుడుతుంది. ఆ పీల్చిన రక్తంతో పాటు ఈ మలేరియా కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ ఇంకొక దోమలో దీని జీవన చక్రాన్ని పూర్తి చేస్తుంది. తర్వాత దోమ వెళ్ళి దోమ వెళ్ళి దోమ వెళ్ళి దోమ వెళ్ళి ఇంకొకరిని కుడతాదని వెయిట్ చేసేరా, నసామి రంగ కుడతాదని వెయిట్ చేసేరా. దీన్ని బట్టి మనకు వచ్చిన సందేశం ఏమనగా, ఈ మలేరియా